కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు అధికారుల మీద చాలా ప్రేమ ఎక్కువ, చాలా లవ్ ఎక్కువ. ఆ లవ్ మామూలుగా లేదు అసలు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఘాటు హెచ్చరిక చేస్తే సంబంధిత అధికారుల సంఘం నేతలు, అలాగే కూటమి నాయకులు, నేతలు, ఎల్లో మీడియా, సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు. వీడియోస్ రిలీజ్ చేశారు. సరే, బాగుంది. మరి నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని అందరి ఎదుటే పళ్ళు రాళ్ళ కొడతారని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం దేనికి సంకేతం? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినటువంటి అధికారులని న్యాయస్థానాల ముందు నిలబెడతారని చెప్పేసి ఆయన మాట్లాడితే అది తప్పు అయినప్పుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్దేశించి అందరి ముందు నీ పళ్ళు రాళ్ళ కొడతారే అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడే, దీన్ని ఏమనాలి? ఇప్పుడు సంబంధిత ఉద్యోగ సంఘం నేతలు మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీరును తప్పుపట్టే పరిస్థితి ఉందా? క్షమాపణలో డిమాండ్ చేయగల సత్తా ఉందా? వీళ్ళకి ఉందా? అంటే వీళ్ళు మాట్లాడితేనేమో ఒక రకం, ఇంకోటి మాట్లాడితేనేమో ఇంకో రకంగా చూపిస్తారా? వీళ్ళు మాట్లాడితేమో ప్రజల కోసం అధికారులు పనిచేయలేదు కాబట్టి ప్రశ్నించామని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. అంటే అక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం ఆయన స్వప్రయోజనాల కోసం మాట్లాడని చెప్పేసి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు రాసి చూపిస్తారు. ఇది వీళ్ళ యొక్క రాజకీయం. ఇంతకీ ఏం జరిగిందంటే, మన భీమిలి నియోజకవర్గంలోనే ఎండాడలో మన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు నిన్న పర్యటించాడు. తాగేందుకు నీళ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల స్థానికులు ఎమ్మెల్యే గారిని నిలదీశారు. దీంతోనే ప్రజలకు సమాధానం చెప్పుకోలేక గంటా శ్రీనివాసరావు గారు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్ రవి గారి మీద నోరు బారేసుకున్నాడు. పళ్ళు రాళ్ళ కొడతా రాస్కెల్. వీడియో మీరు చూడండి. పళ్ళు రాళ్ళ కొడతా రాస్కెల్. గాడిదలు కాస్తున్నారా? కళ్ళకు కనిపించడం లేదా అని చెప్పేసి చాలామంది అధికారులు ఉన్నారు ఆ సరౌండింగ్లో. అందరి ముందు ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ని నోటుకు వచ్చినట్టు తిట్టాడు. ఆ సమయంలో ఆ గంటా శ్రీనివాసరావు గారి చుట్టూ స్థానికులు, అదే తెలుగుదేశం పార్టీ అనుచరులు కూడా ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్లకు తలంచుకొని భరించడం తప్ప ఆ ఉద్యోగి ఏమీ మాట్లాడకపోవడం జరిగింది. అక్కడ సమస్యల్ని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే మీద ఉంటుంది, కాదన్నారు ఎవరు కూడా. కానీ నోటుకు వచ్చేట్టు తిట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సంస్కారం అని చెప్పేసి ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ కూడా రావాలా, వచ్చి ప్రశ్నలు పెట్టాలా. ఈ విషయం మీద మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకులు సీరియస్గా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు స్పందించడం లేదు? ఇలాగైతే ఎవరు ఉద్యోగాలు చేయలేరనేసి గంటా గారిని ఆదర్శంగా తీసుకొని మరో ప్రజాప్రతినిధి కూడా నోరు పారేసుకుంటారు. ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేయాలా. ఈ ఘటన మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా. స్పందిస్తుందో అసలు గంటా గారి మీద చర్యలు తీసుకుంటారా? ఏంది మరి పళ్ళు రాళ్ళ కొడతా రాస్కెళ్ళింది? అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్దేశించి రాస్కెళ్ళిన పదం ఎలా వాడతారండి? చెప్పాలా, అలాగదయ్యా, ఇలా అయ్యా, అలా అయ్యా చెప్పి చేయించుకోవాలా. చెప్పిన తర్వాత కూడా వినకుండా ఉంటే తర్వాత పీక్ లెవెల్ సస్పెండ్ చేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ నోటుకొచ్చేది తిట్టడం ఏంటి? అసలు రాసుకెళ్ళిందే. అసలు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడిన మాటలేనా ఇవి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనేమో విరుచుకుపడ్డారు కదా వీళ్ళు. మరి వీళ్ళు మాట్లాడిన సంస్కారమైన మాటలు మీరందరూ కూడా వినండి. పళ్ళు రాళ్ళు కూడా రాస్తారు. బోర్ కూడా తేమైంది ఇక్కడ, దానికి సంబంధం బోర్కి ఇక్కడ బోర్ కొట్టారు లేదా తీసారు సుత్యతో చెప్పాలి కదా. కాటు చెప్పి ఇట్లా చేస్తావు నువ్వు దీన్ని.
ఎంత పెద్దలు తయారై ప్రతి మొత్తం ఈ లైన్ అంతా కారణం అలాగే స్టక్ అయిపోయింది. ఏమైనా దొరికే వాటర్ దొరికితే ఏరుకుంటున్నారు కాలం మర్చిపోతున్నారు కాదు కళ్ళు కనపట్లేదు అది చివరికి ఆడవాళ్ళు చెప్పినా మీకు తెలియదు అట్లా ఉందనేది మళ్ళీ సోచ్ చేస్తాం మళ్ళీ బోర్ వేశారు కొట్టేశారని ముందు మినిట్ చేయండి అది దేనికి కట్టేది